హై టు ఆల్. ఎంఎస్ వర్డ్లో మనము ప్రాజెక్ట్ పేజ్ అంటే కవర్ పేజ్ కానీ ఫ్రంట్ పేజ్ కానీ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూసుకుందాం. సో మొదట మీరు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి సో దాని యొక్క పేపర్ సైజ్ వచ్చేసి A4 లేకపోతే లెటర్ అనే దాన్ని బట్టి తీసుకోండి. సో మొదట నేను వచ్చేసి A4 అనేది పేపర్ తీసుకుంటున్నాను. అండ్ A4 పేపర్ తీసుకున్న దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఏ ఒక్క టెస్ట్ అయితే మీరు టైప్ చేయాలనుకుంటున్నారో సో ఆ యొక్క టెస్ట్ మొత్తం కూడా మీరు ఎంటర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. సో మొదట నేను వచ్చేసి నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనేది నేను ఇక్కడ టైప్ చేసేస్తున్నాను. సో మీ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది మీరు మెన్షన్ చేయండి. అండ్ దాని యొక్క సైజ్ పెంచుకోవడం కోసము Ctrl+A అవుతుంది, సెలెక్ట్ ఆల్ అవుతుంది. అండ్ దాని తర్వాత Ctrl+Shift గ్రేటర్ దాన్ లెస్ దాన్ ద్వారా ఆ యొక్క ఫాంట్ సైజ్ పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క అలైన్మెంట్ సెంటర్ వచ్చేసి ఇక్కడైనా క్లిక్ చేసి లేదంటే Ctrl+C క్లిక్ చేసిన అలైన్ సెంటర్ కావడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా చేసిన దాని తర్వాత కింద వచ్చేసి ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క లోగో ఏదైనా ఉన్నట్టయితే సో ఆ యొక్క లోగోని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ జస్ట్ క్లిప్ ఆర్ట్లో ఒక టీచర్స్ కానీ ఏదన్నా ఉన్నట్లయితే సో దాన్ని ఇక్కడ జస్ట్ ఇన్సర్ట్ చేయండి. అండ్ ఈ విధంగా లోగో అనేది మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్. అండ్ దీని తర్వాత వచ్చేసి మీ యొక్క అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో సో ఆ యొక్క అకాడమిక్ ఇయర్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో అకాడమిక్ ఇయర్ సో ఎప్పటి నుంచి ఎప్పుడు అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 1998 to 1999 అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ దాని తర్వాత వచ్చేసి డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ మీరు ఏ యొక్క డిపార్ట్మెంట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో లైక్ అంటే అది కంప్యూటర్సా లేకపోతే మ్యాథ్సా సైన్సా సోషలా ఏ యొక్క ప్రాజెక్ట్ వర్క్ మీద మీరు చేస్తున్నారో సో ఆ యొక్క ప్రాజెక్ట్ సంబంధించిన యొక్క డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫైన్. సో ఈ విధంగా మెన్షన్ చేసిన దాని తర్వాత సో డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ మీరు మెన్షన్ చేసిన దాని తర్వాత కింద వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ యొక్క నేమ్ కానీ రోల్ నెంబర్స్ కానీ ఇవన్నీ మెన్షన్ చేయాలంటే సో అది ఇక్కడ అన్నీ మెన్షన్ చేయొచ్చు. నేను వచ్చేసి రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ విధంగా రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ తీసుకున్న దాని తర్వాత ఇందులో దీని మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి యాడ్ టెస్ట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క షేప్ లోపల నేను టెస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో యాడ్ టెస్ట్ అని క్లిక్ చేసిన దాని తర్వాత ఈ యొక్క షేప్ అనేది మనకి ఇప్పుడు టెక్స్ట్ బాక్స్గా మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే మొదట స్టూడెంట్ నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో స్టూడెంట్ నేమ్ ఇచ్చిన దాని తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్స్ కంటిన్యూస్గా ఈ విధంగా యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ దీని యొక్క ఫాంట్ సైజ్ కూడా మీరు ఇప్పుడే స్టార్టింగ్లోనే మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఉదాహరణకి నేను వచ్చేసి ఒక 16 కానీ 18 కానీ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా యూజ్ చేసిన దాని తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ అయిపోయింది. అండ్ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్. సో అతని యొక్క రోల్ నెంబర్స్ కానీ లేదంటే ఆమె యొక్క రోల్ నెంబర్ కానీ ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ సెక్షన్ ఏదైనా ఉన్నట్టయితే సెక్షన్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో సెక్షన్ అండ్ దానికి సంబంధించిన యొక్క డాట్ 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 అని కూడా ఇక్కడ మీరు ఉపయోగించవచ్చు అనమాట. సో రైట్. సో ఈ విధంగా మెన్షన్ చేసిన దాని తర్వాత సో రోల్ నెంబర్ అండ్ సెక్షన్ మీరు టైప్ చేసిన దాని తర్వాత అండ్ సబ్జెక్ట్ ఏంటిదో స్పెసిఫిక్గా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకునే యొక్క డిపార్ట్మెంట్లో మీరు ఏ యొక్క సబ్జెక్ట్ మీద ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారనే దాన్ని బట్టి కూడా ఇక్కడ మీరు ఆ యొక్క సబ్జెక్ట్కి సంబంధించిన యొక్క నేమ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి మీరు యొక్క డేట్ ఆఫ్ సబ్మిషన్. సో డేట్ ఆఫ్ సబ్మిషన్ కూడా మీరు చేయాలనుకుంటే సో ఆ యొక్క డేట్ ఆఫ్ సబ్మిషన్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో డేట్ ఆఫ్ సబ్మిషన్ అండ్ దాని యొక్క డేట్స్ ఏదైనా ఉన్నట్లయితే సో ఇక్కడ మీరు ఏ యొక్క డేట్ నుంచి ఏ యొక్క డేట్ వరకు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఆ యొక్క షేప్లే బాక్స్లో మనం టెస్ట్ బాక్స్లో టెస్ట్ అంతా ఎంటర్ చేసిన దాని తర్వాత సో ఇక్కడ కింద నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు స్టూడెంట్ సిగ్నేచర్ సింపుల్గా ఇక్కడ వచ్చేసి డబుల్ క్లిక్ చేసేసి స్టూడెంట్ సిగ్నేచర్ అని టైప్ చేశాను. అండ్ దాని తర్వాత స్టూడెంట్ తర్వాత ప్రొఫెసర్ సిగ్నేచర్. సో ప్రొఫెసర్ సిగ్నేచర్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను అనమాట. సో ఇవి చాలా పెద్దగా ఉంది కాబట్టి ఫాంట్ సైజ్ అనేది ఇంత పెద్దగా నాకు అవసరం లేదు. జస్ట్ ఒక 16 కానీ 18 కానీ ఇక్కడ నేను ఉపయోగిస్తున్నాను. సో 18 అనుకుంటే 18 యూజ్ చేయండి అండ్ 16 అంటే 16 యూజ్ చేయండి. అండ్ ఈ విధంగా యూజ్ చేసిన దాని తర్వాత అలైన్ సెంటర్ క్లిక్ చేసేయండి. అండ్ స్టూడెంట్ సిగ్నేచర్కి అండ్ ప్రొఫెసర్ సిగ్నేచర్కి మీడ్లో వచ్చిన దాని తర్వాత స్పేస్ బార్ ఈ విధంగా యూజ్ చేశారనుకోండి ఈ విధంగా మనకు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఆ యొక్క టెస్ట్ అనేది మూవ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కిందకి వచ్చింది అనుకోండి జస్ట్ బ్యాక్ స్పేస్ ద్వారా కానీ డిలీట్ ద్వారా కానీ మీరు అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ విధంగా చేసిన దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను సిగ్నేచర్కి లైన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ప్రొఫెసర్ దగ్గర కూడా నేను ఇక్కడ లైన్ అనేది యూజ్ చేయాలనుకున్నాను. సో ఈ విధంగా మెన్షన్ చేసిన దాని తర్వాత ఇది చాలా పెద్ద సైజ్ అనేది ఉంది కాబట్టి మనకు 36 ఉంది. సో దాని యొక్క సైజ్ కూడా నేను తక్కువగా చేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా చేసిన దాని తర్వాత సో అలైన్ సెంటర్ అండ్ స్పేస్ బార్ అనేది యూజ్ చేస్తున్నాను.
సో ఇక్కడికి వచ్చిన దాని తర్వాత ఇక్కడ ఎంత కావాలంటే దాన్ని బట్టి ఇక్కడ లైన్ అనేది నేను ఇక్కడ ఉపయోగిస్తాను. సో షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ యూస్ చేయండి. సో ఈ విధంగా మనకు ఆ యొక్క డాష్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. సో దట్ అప్పుడు ఇక్కడ సిగ్నేచర్ చేయాలనేది మనకు అక్కడ అర్థం కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫైన్. సో ఈ విధంగా చేసిన దాని తర్వాత ఇక్కడ నేమ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఏదైనా ఉన్నట్టయితే సో టెస్ట్కి సంబంధించినవన్నీ కూడా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంట్రీ మొత్తం చేసాము అంటే అండ్ ఇక్కడ మనకు ఫార్మాటింగ్ అంటే ఏంటిదంటే ఒక టెస్ట్ యొక్క సైజ్ కానీ ఫాంట్ కానీ స్టైల్ కానీ ఏదైనా చేంజెస్ చేసుకున్నట్లయితే చేయాలనుకుంటే మీరు వాటన్నిటి కూడా మీరు మార్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనేది టైమ్స్ న్యూ రోమన్ 48 అనే సైజ్ పెట్టాను. అండ్ అకాడమిక్ ఇయర్ ఈ యొక్క ఫాంట్ సైజ్ కావాలంటే ఆ ఫాంట్ సైజ్ మీరు ఇక్కడ యూస్ చేయొచ్చు. లేదు కాస్త చిన్నదే కావాలనుకుంటే సో ఫాంట్ సైజ్ అనేది కిందగా చిన్నగా యూస్ చేసుకోవచ్చు. అండ్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి నేను దీన్ని కూడా టైమ్స్ న్యూ రోమన్ అని ఇక్కడ ఉపయోగిస్తాను. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ కవర్ పేజ్ కానీ డిజైన్ చేసేటప్పుడు ఫాంట్ అనేది కూడా చాలా సింపుల్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. అలా కాకుండా ఫ్యాన్సీగా చాలా డిజైనింగ్గా రకరకాలుగా కలర్ఫుల్గా ఉంది అంటే సో అది మీ యొక్క క్యారెక్టర్ మీద అండ్ మన మీద బ్యాడ్ ఒపీనియన్ పడే అవకాశాలు ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఇది విద్యానికి సంబంధించినది కాబట్టి విద్య రిలేటెడ్గా ఏదైతే ఉందో సో ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఏదైతే ఉందో అన్నీ కూడా సింపుల్గా క్లాసికల్గా ఉండేటట్లు మనం చూసుకోవాలి అనమాట. సో ఈ విధంగా చేసిన దాని తర్వాత ఇక్కడ పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి బార్డర్స్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ బార్డర్స్లో మీకు ఏ యొక్క బార్డర్ కావాలంటే ఆ యొక్క బార్డర్ మీరు ఉపయోగించుకోవచ్చు. సో నేను ప్రజెంట్ ఈ యొక్క స్టైల్ యూస్ చేస్తాను. అండ్ దాని యొక్క పాయింట్స్ వచ్చేసి 3 ఉపయోగించుకున్న 4.5 6 పాయింట్స్ అనేది మీరు మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ కలర్ కూడా మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఏ కలర్ కావాలంటే ఆ యొక్క కలర్ అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి నాకు బ్లాక్ అంటే బ్లాకే ఉపయోగించుకోవచ్చు, లేదా ఏదైనా కలర్ కావాలంటే సో ఆ యొక్క కలర్ ఉపయోగించవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే డార్క్ బ్లూ అనేది క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఓకే చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఆ యొక్క బార్డర్ కలర్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చెక్ చేసుకుందాం. సో ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. ఫైన్. సో ఈ విధంగా మనకి బార్డర్ అండ్ మనం ఏమైతే టైప్ చేస్తామో ఇక్కడ అంతా కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ టెస్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి ఆ బ్లాక్ కలర్ని నేను ఇక్కడ కలర్లో డార్క్ బ్లూ కలర్లో నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను. సో డార్క్ బ్లూ కలర్ అక్కడ టెస్ట్కి నేను అప్లై చేయడం జరిగింది. ఫైన్. అండ్ ఇక్కడ టెస్ట్ని మీరు ఇంకా ఏదైనా హైలైట్ చేయాలనుకుంటే సెలెక్షన్ చేసి అండ్ Ctrl+B. సో Ctrl+B వచ్చేసి మనకు బోల్డ్కి ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అండ్ డిపార్ట్మెంట్ నేమ్ కూడా సెలెక్షన్ చేసి దీన్ని కూడా Ctrl+B అనేది కూడా ఉపయోగిస్తున్నాను. అండ్ ఇక్కడ షేప్ సంబంధించిన యొక్క బార్డర్ థిక్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలంటే షేప్ అవుట్లైన్లోకి వెళ్ళి ఆ యొక్క వెయిట్ ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ మీరు చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ఇంక్రిమెంట్ చేసేటప్పుడు లోపల మీకు టెస్ట్ ఏదైనా డ్యామేజ్ అయింది, ఆ జిగ్జాగ్ అలైన్మెంట్ చేంజెస్ వచ్చినాయంటే సో వెంటనే మీకు అది ఎక్కడైతే డిస్టర్బెన్స్ వచ్చిందో సో అక్కడ దాని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసేసుకోవచ్చు అనమాట. సో ఫైన్. సో ఈ విధంగా మనము MS వర్డ్లో సింపుల్గా ఆ యొక్క ప్రాజెక్ట్ సంబంధించిన యొక్క ఫ్రంట్ పేజ్ ఆర్ కవర్ పేజ్ అనేది మనం ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు పేజ్ ఎప్పుడు కూడా వైట్ కలర్లో ఉండేటట్లు చూసుకోవాలి. అలా కాకుండా మనం కలర్స్లో పెట్టామనుకుంటే సో అది అంతగా ఎఫెక్టివ్గా కనిపించదు. కాబట్టి సో బెటర్ ప్లెయిన్గా వైట్ ఉండేదే మీరు ఉపయోగించండి. అలా కాకుండా ఫ్యాన్సీగా రకరకాలుగా రంగులు ఉండేటట్లు పెట్టుకోవద్దండి. సో మెజారిటీ బ్లూ కలర్ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు. సో అది అండి. సో మనకి MS వర్డ్లో ప్రాజెక్ట్ కవర్ పేజ్ అనేది ఫ్రంట్ పేజ్ అనేది కవర్ పేజ్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.